మొదలైందిలే అక్కడ. విక్రమాజిత్ సింగ్ అప్పుడే కింద పొలలు పెట్టాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏవో పరిణామాలు వస్తాయని చూస్తారు. అంటే నేను ఐఎమ్ నాట్ అంటే జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. బీజేపీ రాజనీతిజ్ఞత అలా ఉంది. ఎందుకు మీకు జూన్ 4వ తేదీ తర్వాత రిజల్ట్స్ వచ్చినాక కొన్ని మినిస్ట్రీలు పడిపోతాయి. అనూహ్య పరిణామాలు ఏం కాదు అవి, ఊహించిన పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ అక్కడ నాకు కొంచెం బాధాకరమైన విషయం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ వచ్చిందండి. ఈ తెలుగు యూనివర్సిటీ అంటే ఏమిటి? ఇది కళాత్మకమైన విశ్వవిద్యాలయం. ఇది ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక కదా తెలుగు విశ్వవిద్యాలయం. ఎంత గొప్పగా ఆయన ఊహించాడు. అలాగే ఆయన అడ్మినిస్ట్రేషన్లో దార్శనికత ఉండేది. అంటే ఇప్పుడు ఉపాధి కల్పన, అప్పులు ఎవడన్నా ఇస్తాడు, లేదా బిచ్చగాళ్ళం చేయొచ్చు, ప్రజల్ని డబ్బులు పంచిపెట్టి బిచ్చగాళ్ళం చేయొచ్చు. ఉచితం అనుచితం నా ఉద్దేశంలో. దాన్ని సమాజం నమ్మకపోవచ్చు, ఒప్పుకుంటే ఒప్పుకుంటారు. అదే ఉందిలే మీ అభిప్రాయం. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ అనేది తాగుతామంటారు. కానీ మీరు చేపను ఇవ్వటం కన్నా చేపను పట్టించడం నేర్చుకుంటే ప్రతి నెల వాడు జీతం సంపాదించుకుంటాడు కదా, 10 మందికి అమ్ముకుంటాడు. కాబట్టి మీరు అప్పులు చేసి జనానికి పెద్ద డబ్బులు పంచి పెడితే ఏమవుతుంది? అప్పులు చేసి జనాలకి డబ్బులు పంచి పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించడం నీకు చేత కాదని అంటారు. అంతేకాదు వెంకటకృష్ణ గారు, నాకు ఆ పరిశ్రమల పేర్లన్నీ మీకు బాగా తెలుసు. మీరు రోజు ఇక్కడే అమర్రాజా బ్యాటరీస్ ఉన్నాయి, లేకపోతే కియా ఉంది, అక్కడే ఉంది. కానీ ఇంకా చాలా వచ్చేసినాయి. ఇక లులు మాల్ అని, లేకపోతే ఇంకా చాలా వెళ్ళిపోయాయి కదా. ఇంకా ఉద్యోగాలు ఎక్కడండి అక్కడ? ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసింది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత అవగాహన లేని నా మనిషి అయినా, లేకపోతే మినిమం అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేని వ్యక్తికైనా డెవలప్మెంట్ అనేది ఎంతో కొంత చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది ముఖ్యమంత్రి అయిన వాడికి. ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా అలాంటిది కనపడదు మనకి. అవునండి. డెవలప్మెంట్ అంటే మౌలిక వసతుల కల్పన కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, అవి ఎందుకు జరగలేదు అంటారు? ఎందుకనంటే మౌలికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానానికి ఆయన కుమారుడు ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. మనం జాగ్రత్తగా గనక గమనించి చూచినట్లయితే అసలు వీళ్ళ ఆలోచన పద్ధతే వేరువేరుగా ఉంది. ఉపాధిని పెంచాలి, ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పుడు మా హైదరాబాద్లో ఉంటున్నాను కదా నేను, మా ఇంటి దగ్గర